ఘాజీపూర్ సరిహద్దులో రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. సంభల్కు వెళ్లకుండా రాహుల్, ప్రియాంకకు పోలీసులు అడ్డుపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సంభల్కు వెళ్లకుండా రాహుల్ను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? సంభల్లో జరిగినటువంటి వ్యవహారంలో మసీదు, మందిర్ వ్యవహారము కొంత చోటు చేసుకున్నటువంటి ఘటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి ఘటన చూస్తూ ఉన్నాము. సంభల్లో ఉన్నటువంటి మసీదులో హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడ హిందూ దేవాలయాల పైనే మసీదు కట్టారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఉన్నత స్థాయి కోర్టులన్నీ సర్వే నిర్వహించడానికి అనుమతులు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ రెండు వర్గాల మధ్య, మసీదుకు సంబంధించి అదేవిధంగా మిగిలినటువంటి వర్గాలకు మధ్య జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో కొంతమంది గాయపడటము, ఉత్తరప్రదేశ్ పోలీసులు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అదుపులోకి తీసుకొచ్చినటువంటి అంశాలన్నీ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇటీవల ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ ఇరువురు కూడా సంభల్ ప్రాంతంలో పర్యటించి అక్కడ పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకోవాలని, ప్రత్యక్షంగా తెలుసుకొని నిజ నిర్ధారణ తరహాలో తాము అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకోవడానికి వెళుతున్నాము అని చెప్పి ఇప్పటికి ప్రకటించి బయలుదేరినటువంటి నేపథ్యంలో ఒకవైపు పార్లమెంట్ జరుగుతుంది, మరోవైపు పార్లమెంట్ ను వదిలిపెట్టి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇరువురు కూడా సంభల్ ప్రాంతంలో పర్యటించి నిజ నిర్ధారణ కోసం అని చెప్పి వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం సద్దుమణిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచి పోషించినట్లుగా అవుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మరింత ఉద్రిక్తంగా మార్చడానికి అవకాశం కలుగుతుంది అనే ఉద్దేశంతో ముందస్తు చర్యలుగా భద్రతాపరమైనటువంటి అంశాలు చూపిస్తూనే గజియాబాద్ వద్ద ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇరువురిని అడ్డుకున్నారు. గతంలో హత్రాస్ లో జరిగినటువంటి వ్యవహారంలో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇరువురు అక్కడ పర్యటించేందుకు బయలుదేరితే ముందస్తుగానే ఢిల్లీ సరిహద్దుల్లోనే ఇరువురిని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే నేపథ్యంలో ఇప్పుడు సంభల్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకోవాలి, తాను ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను కాబట్టి అక్కడ పర్యటించడం వల్ల ఎలాంటి ఉద్రిక్తత ఉండదు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా అక్కడ ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి పరిస్థితులు కొనసాగేందుకు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మరింత ఉద్రిక్తతగా మారటానికి రాహుల్ గాంధీ పర్యటన మరింత కారణమవుతుందనేటువంటి ఆలోచనతో ముందస్తు చర్యలుగానే ఈ రకమైనటువంటి అడ్డుకోవటము, అదే సందర్భంలో ఇరువురిని తిరిగి ఢిల్లీ వెళ్లిపోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే ఇరువురు గజియాబాద్ వద్దనే ఎట్టి పరిస్థితుల్లో వెళ్లి తీరాలి అని చెప్పి పోలీసులతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాగ్వాదానికి దిగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని అనుమతించాలి అని చెప్పి కోరుతున్నాయి. అదే పరిస్థితి కొనసాగితే సంభల్ ప్రాంతంలో మరింత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి రావడానికి ఆస్కారం ఉందని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకునే పరిస్థితి మాత్రమే కొనసాగిస్తున్నారు. ఓకే, ధన్యవాదాలు అరుణ్.